సెలవు. ఇక సెలవు అంటుంది మన లెటర్ బాక్స్. ఎగ్జాక్ట్లీ. ఎర్రగా ఉండి తల మీద నల్ల టోపీ పెట్టుకున్న లెటర్ బాక్స్ సెప్టెంబర్ 1 నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ అక్రాస్ ఇండియా తీసేయబోతున్నారు. ఎన్నెన్ని శుభవార్తలు, ఎన్నెన్ని సాడ్ న్యూస్లు, ఎన్నెన్ని భావోద్వేగాలు, బంధాలు, ప్రేమలు అన్నీ మోసుకొచ్చిన పగడ్బందీగా ఉండేది లెటర్ బాక్స్. మీ ఇల్లు ఎక్కడా అంటే ఆ లెటర్ బాక్స్ పక్క సందులో అండి అని చెప్పేవాళ్ళం. మా తాతగారు నాతో ఇంగ్లీష్లో తెలుగులో లెటర్స్ రాయించేవారు, సో దట్ నా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని. అది రాసి దాన్ని పేస్ట్ చేసి ఆ లెటర్ బాక్స్ లో వేయడం అన్నది ఒక ఎక్సైట్మెంట్. మళ్ళీ రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయడం. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా, ఆ లెటర్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడా, ఆ లోపల ఏముంటుందా చూడాలి, అదొక ఎక్సైట్మెంట్. బట్ ఇక నుంచి మన ఎర్ర లెటర్ బాక్స్ ఉండబోదు, కానీ అది మనకిచ్చిన మెమరీస్ మాత్రం పదిలంగా గుండెల్లో దాచుకుంటాం కదా. ఎన్నెన్ని ఎమోషన్స్, బాధలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ చాలా పగడ్బందీగా కాన్ఫిడెన్షియల్ గా మోసుకుంది మన లెటర్ బాక్స్. ఎవ్వరు క్రియేట్ చేశారో గాని ఎంత పగడ్బందీగా గాలికి, ఎండకి, వానకి చెక్కు చెదరకుండా నిలబడినటువంటి ఎర్ర పోస్ట్ బాక్స్ ఇక నుంచి ఉండబోదు. డూ యూ ఆల్సో కనెక్ట్? ఎప్పటి పోస్ట్ బాక్స్? తాతలు ముత్తాతల నాటి మన లెటర్ బాక్స్ ఇక నుంచి ఉండబోదు. అఫ్ కోర్స్ ఏఐ జమానాలో ఉన్నాం, పోస్టల్ కార్డు లేదు, ఇన్లాండ్ కవరు లేదు అన్నప్పుడు ఇక లెటర్ బాక్స్ తో పనే ఉంది. బట్ అది మనకిచ్చిన మెమరీస్, అది మన కాలనీలో ఉన్న ప్లేస్ మన గుండెల్లో మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. వాట్ యు సే? షేర్ యువర్ కమెంట్స్.